ఓం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లౌం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధగురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. సాధకులకు మరియు భక్తులకు అమ్మవారైనటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ కూడా మీ మీద ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వచనములు ఇస్తూ శ్రీ 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 వారాహి సమేత అధర్వనాభద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. పీఠము నుంచి నిన్న దినమున అద్భుతమైనటువంటి యక్షిణి యొక్క విశేషములతో, నిగూఢమైనటువంటి రహస్యములతో మీ ముందుకు వీడియోని తీసుకొని రావడం జరిగినది. ఈరోజు అదే యక్షిణిలో మొట్టమొదటి యక్షిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క సాధనను ఏ తంత్ర మార్గము ద్వారా చేయాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలి, ఆ యొక్క యక్షిణిని అనుష్ఠానం చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, యక్షిణి యొక్క సాధన చేసేటప్పుడు కలిగేటువంటి ఫలితము ఏమిటి, యక్షిణి సిద్ధి అయినటువంటి తర్వాత మనకిచ్చేటువంటి వరములు ఏవి అనేటువంటి విషయమును సంపూర్ణముగా మీకు మంత్ర యంత్ర తంత్రములతో సహా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సర్వలు కూడా ఈ వీడియోను చివరి వరకు చూసి యక్షిణి యొక్క సాధనను చేసి అద్భుతముగా మీరు సిద్ధిని పొంది అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులయ్యి ఇహమునందు మరియు పరమునందు కూడా సకల సౌఖ్యములను కూడా సుఖములను కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వాద వచనములు ఇస్తూ ఇక వీడియోలోనికి ప్రవేశిస్తాను. ఈరోజు మీ ముందుకు నేను చెబుతున్నటువంటి మంత్ర ప్రకరణము ఏ యక్షినికి సంబంధించినది అనగా విశాల యక్షిణి. యక్షిణి యొక్క పేరు విశాల యక్షిణి. ఇది అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి యక్షిణి అమ్మవారి యొక్క సాధన. ఈ సాధన అనేటువంటిది చేస్తే ఇహమునందు సర్వ విధాలైనటువంటి ఫలితములను కూడా ప్రసాదింపచేస్తుంది. ఎక్కడ చేయాలి ఈ సాధన? ఈ సాధనను చేయడానికి ఎన్నుకోదగినటువంటి స్థలము శ్మశానములో ఉండేటువంటి చింత చెట్టు. చింత చెట్టు కూడా పురాతనమైనటువంటి చింత చెట్టుని ఎన్నుకోండి. అది ఖచ్చితంగా శ్మశానంలో ఉన్నటువంటి చింత చెట్టు ఖచ్చితంగా ఉండాలి. అది కొన్ని సంవత్సరములు అనగా మినిమం 50 years అబోవ్ ఉన్నటువంటి చింత చెట్టు ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితమును ఇస్తుంది. ఎప్పుడు ఈ సాధన స్టార్ట్ చేయాలి? అమావాస్య రోజు స్టార్ట్ చేయాలి. అమావాస్యకు ముందు రోజు మీరు ఆకుపచ్చని వస్త్రములను ధారణ చేసి ఆ రోజు సాయంకాలం సూర్యాస్తమయము తర్వాత ఇంటి నుంచి పంచోపచార పూజకు చేయవలసినటువంటి ద్రవ్యములు అన్నిటినీ కూడా సిద్ధము చేసుకోండి. సిద్ధము చేసుకున్నటువంటి తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయమునకు వెళ్ళండి. పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని, తండ్రి పరమేశ్వర, నేను విశాల యక్షిణి మంత్ర యొక్క ప్రకరణములు చేయడానికి, అనుష్ఠానము చేయడానికి సిద్ధపడ్డాను. నాకు ఈ కరుణా కటాక్ష వీక్షణములను ప్రసాదింపచేసి లక్షణముగా నాకు ఈ విద్యనందు సిద్ధి కలిగే విధంగా అనుగ్రహించు తండ్రిని పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని స్వామికి శివాలయమునందు పంచోపచార పూజ చేయండి. స్వామికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రములతో స్వామిని అర్చన చేయండి. అవకాశం ఉంటే పంచామృతాలతో మీ స్వహస్తములతోనే అభిషేకాది కైంకర్యములు చేయండి. పిదవ నిషేధి సమయములో మీ వెంట పంచోపచార పూజకు కావలసినటువంటి తిరిగి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళండి. ఒక తెల్లని మిఠాయిని తీసుకొని వెళ్ళండి. గంగా జలము ఉంటే గంగా జలమును తీసుకొని వెళ్ళండి. బత్తాసులు తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ధూపము, దీపము, నైవేద్యముగా చెప్పాను కదా, తెల్లని మిఠాయిని వెంట తీసుకొని వెళ్ళి శ్మశానములో ఉన్నటువంటి చింత చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పము చేసుకోండి. అక్కడ మొట్టమొదట జలమును సమర్పించండి వేరు దగ్గర. తరువాత అద్భుతముగా మీరు వెంట తీసుకొని వెళ్ళినటువంటి గంగా జలమును సమర్పించండి. తరువాత ఒక దీపమును వెలిగించండి. నమస్కారం చేసుకోండి. అక్షింతలు, పసుపు, కుంకుమ, అదే విధముగా అక్కడ ఉన్నటువంటి పుష్పాలను సమర్పణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్నటువంటి తరువాత మీరు తీసుకొని వెళ్ళినటువంటి అగరబత్తీలతో మీ సంకల్పమును చెప్పుకొని ఆ చింత చెట్టుకు పూజ చేయండి. చేసినటువంటి తర్వాత అక్కడ భోగ్గా మీరు తీసుకొని వెళ్ళినటువంటి తెల్లని మిఠాయిని నైవేద్యముగా సమర్పణ చేయండి. సమర్పణ చేసినటువంటి తర్వాత నమస్కారం చేసుకొని రేపటి నుంచి రాత్రి 11:30 నీ యొక్క చెంతను నిన్ను ఆశ్రయించి నేను విశాల యక్షిణి మంత్ర సాధనను చేయదలిచాను. కనుక
నీవు నీ యొక్క సహకారముతో ఆ విద్య సిద్ధి కలిగే విధంగా అనుగ్రహించు అని చెప్పి మనస్ఫూర్తిగా గణపతికి, దత్తాత్రేయ స్వాముల వారికి, మీ గురువుకు, అదేవిధంగా సరస్వతి అమ్మవారికి, యక్షకులపతి అయినటువంటి కుబేరుడికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మరుసటి రోజు నిషీధి సమయంలో మీరు వెళ్ళేటప్పుడు ఆ చింత చెట్టు దగ్గరికి దర్భ ఆసనమును మాత్రమే వాడాలండి. ఇందులో వేరే ఆసనమును వాడకూడదు. దర్భ ఆసనమును తీసుకొని వెళ్ళాలి. ప్రతిరోజు కూడా ఒక మిఠాయిని తీసుకొని వెళ్ళాలి పోపుగా సమర్పించేకి. పంచోపచార పూజ చేయడానికి కావలసిన ద్రవ్యములను అన్నిటినీ కూడా ప్రతిరోజు తీసుకొని వెళ్ళాలి. అనగా పసుపు, కుంకుమ, అగరబత్తిలు, ధూపము, దీపము, చిన్న మిఠాయి, తర్వాత జలము కొద్దిగా, వీటన్నిటినీ వెంట తీసుకొని వెళ్ళి పంచోపచార పూజ చేసినటువంటి తర్వాత నిషీధి సమయంలో ఈ తంతంతా కూడా 11:30 ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసినటువంటి తర్వాత పంచోపచార పూజ చేసినటువంటి తర్వాత మంత్ర ప్రకరణములకు అనగా అనుష్ఠానములకు జపము చేయడానికి కూర్చోవాలి. జపానికి ఏ మాల వాడాలి? జపానికి రుద్రాక్షమాల వాడాలి. ఏ మాల? రుద్రాక్షమాల వాడాలి. రుద్రాక్ష మాలను మీ వెంట తీసుకొని వెళ్ళి ఆ మాలతో మీరు అక్కడ కూర్చొని ఆ దర్భాసనం మీద దిక్కు చెప్తున్నానండి. ఏ దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలంటే తూర్పుకు అభిముఖంగా కూర్చోవాలి. తూర్పుకు అభిముఖంగా కూర్చోవాలి. వస్త్రములు ఏమి ధారణ చేయాలి? ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి వస్త్రములు. ఆ వస్త్రములలో ఎక్కడా కూడా మిషనుతో కానీ సూదితో కుట్టినటువంటి వస్త్రములు ధారణ చేయకూడదు. అనగా ధోవతి కానీ పంచ కానీ ఇలాంటివి ఏదైనా కూడా ధారణ చేయవచ్చు. కూర్చున్నటువంటి తర్వాత పంచోపచార పూజ చేసినటువంటి తర్వాత ఈ మంత్ర అనుష్ఠానము మినిమము శాస్త్రము ఏమి చెప్తుందంటే 48 రోజుల లోపల 4 లక్షల జపమును ఎవరైతే ఆచరిస్తారో వారికి విశాల యక్షిని ప్రత్యక్షమయ్యి వారికి ఇహమునందు సర్వ సంపదలను, సర్వ భోగములను, సర్వ భాగ్యములను కూడా ప్రసాదింపచేస్తూ, అంతేకాకుండా భూమి లోపల ఉన్నటువంటి వస్తువులను కూడా చూడదగినటువంటి అంజన సిద్ధిని, అనగా అంజనము ద్వారా మనము ఎక్కడ ఏవి ఉన్నాయో తెలుసుకోగలిగినటువంటి సిద్ధిని ప్రసాదింపచేస్తుంది. రసాయన సిద్ధిని కూడా ప్రసాదింపచేస్తుంది. అనగా రసవాదం అనేటువంటి ఒక టాపిక్ ఉందండి. ఆ రసవాద సిద్ధిని కూడా, అనగా నీచ లోహముల నుంచి ఉన్నతమైనటువంటి లోహములను తయారు చేయగలిగినటువంటి యోగమును, సిద్ధిని కూడా ప్రసాదింపచేసేటువంటి మహాతల్లి విశాల యక్షిని. అలాంటి అమ్మవారి యొక్క మార్గమును మీకు తెలియజేశారు. ఇందులో యంత్రము షట్ కోణములు కలిగినటువంటి యంత్రమును లిఖించాలి. లిఖించినటువంటి తర్వాత మధ్యలో బీజం ద్రామ్ అనేటువంటి బీజమును లిఖించాలి. ఆ షట్ కోణముల యందు కూడా నిమ్మ పండును పోసి దానికి కుంకుమను అద్ది ఆ 6 భుజముల యందు కూడా షట్ కోణముల యందు ఆ జంబీర ఫలమును ఉంచాలి. ఇలా చేసి ప్రతిరోజు కూడా యంత్రము సాధన చేయవలయును. ఇక సాధన చేసినటువంటి తర్వాత సాధన 11 రోజులు దాటిన పిమ్మట నుంచి కూడా చాలా ఘోరమైన భయంకరమైనటువంటి శబ్దాలు వినపడతాయి. సాధనను ముందుకు వెళ్ళనీకోకుండా ఆపేందుకు చాలా 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 ప్రయోగాలు జరుగుతాయి. విచిత్రమైనటువంటి అరుపులు వినపడతాయి. చాలా చాలా భయంకరమైనటువంటి ఏదో వస్తున్నటువంటి గాలి మన మీదికి వస్తుంది. అదేవిధంగా 11 రోజుల నుంచి 21 రోజు దాటినటువంటి తర్వాత, ఇవన్నీ సిమ్టమ్స్ అండి చెబుతున్నాను, 21 రోజు జరిగినటువంటి తరువాత ఒక విపరీతమైన ఆకృతి కూడా మనకు కనపడేకి ప్రయత్నం చేస్తుంది. చాలా భయంకరంగా నల్లని వర్ణముతో వస్త్రములు లేకుండా ఒక పిశాచి మాదిరిగా కనపడేటువంటి వ్యవహారం కనపడుతుంది. ఇలాగే సాధకుడు దేనికి భయపడకుండా, సాధకుడు దేనికి కష్టమునకు లొంగకుండా అలాగే సాధన చేస్తూ 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 ముందుకు వెళితే 41వ రోజుకు యక్షిని అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి స్త్రీ రూపమునందు ఆకుపచ్చని వర్ణం కలిగినటువంటి వస్త్రములతో
లేదా తెల్లని రంగు కలిగినటువంటి వస్త్రములతో యక్షిని మన ముందుకు నడిచినట్టు గజ్జల శబ్దము, మంచి సుగంధభరితమైనటువంటి శబ్దము, ఇవన్నీ కూడా సుగంధభరితమైనటువంటి వాసనలు కనపడతాయి. ఇలా సాధన 48వ రోజుకు వచ్చేసరికి యక్షిని సాక్షాత్తు కూడా విశాల యక్షిని మీ ముందు నిలబడి, ఓ మానవ, నీకు ఏమి కావాలో కోరుకో అని అడుగుతుంది. అప్పుడు ఆ యక్షినితో మీ అందరికీ చెబుతున్నానండి, ఎవ్వరూ కూడా భార్య రూపంలో కానీ చెల్లెలు లేదా అక్క రూపంలో సిద్ధి చేసుకోవద్దండి. తల్లి రూపంలో మాత్రమే సిద్ధి చేసుకోండి. మాతృరూపేణ యక్షిణి సిద్ధ అని చెప్పి అమ్మవారిని కిం భవతు అని అడిగినప్పుడు మాతృరూపేణ అని చెప్పండి. అప్పుడు అమ్మవారు మీ తల్లి మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటుందో, ఏ కష్టము ఏ ఇబ్బంది రానికోకుండా అంత అద్భుతంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. ఇహమునందు సర్వ విధాలైనటువంటి, ఇంతవరకు చెప్పాను కదా, సర్వ విధాలైనటువంటి భోగమును భాగ్యమును ప్రసాదింపచేస్తుంది, రససిద్ధిని కలిగిస్తుంది, ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలను ఇస్తుంది. చనిపోయినటువంటి తర్వాత ముక్తిని మోక్షమును కూడా ప్రసాదింపచేసేటువంటి మహాతల్లి విశాల యక్షిని. ఈ యక్షిని సాధనను మీరందరూ కూడా చేసేందుకు చాలా వరకు గురు సన్నిధిలో కానీ గురువు యొక్క అనుగ్రహంతో కానీ చేస్తే చాలా ఉత్తమము. మీ స్వతహాగా మీరు చేసుకుంటానంటే నేను కానీ నా పీఠం కానీ నా ఛానల్ కానీ దీనికి బాధ్యులము కాదు. సాధన వికటించిన ఎడల ఖచ్చితముగా పిచ్చివారగుదురు, ఖచ్చితముగా ప్రాణములు కూడా పోవడానికి అవకాశం ఉన్నది. కనుక నేను కానీ నా పీఠము కానీ నా ఛానల్ కానీ ఎటువంటి సంబంధము లేదు. ఓపెన్గా చెబుతున్నా. తంత్రము చెప్పాను, యంత్రము చెప్పాను, ఇక మంత్రము చెబుతున్నాను. స్పష్టంగా వినండి, రాసుకోండి. ఎవ్వరూ కూడా మంత్రాలు చెప్పడం లేదండి. మంత్రముతో సహా మీకు నేను తెలియజేస్తున్నాను. అది కూడా ఉచితముగా. మంత్రము ఈ విధంగా ఉంటుంది. ఓం విశాలేషే ద్రాం ద్రం క్లీం ఏహి ఏహి స్వాహ. మరొక్కసారి చెబుతున్నాను. ఓం విశాలేషే ద్రాం ద్రం క్లీం ఏహి ఏహి స్వాహ. మూడవసారి ముచ్చటగా చెబుతున్నాను, వినండి. ఓం విశాలేషే ద్రాం ద్రం క్లీం ఏహి ఏహి స్వాహ. ఇందులో ప్రణవము ఉన్నది, ఇందులో బీజాక్షరములు ఉన్నాయి, ఇందులో అమ్మవారిని ఆవాహన చేసేటువంటి మంత్రములు కూడా బీజము సంపుటంగా ఉన్నాయి. కనుక ఆచి తూచి విచక్షణగా నిర్ణయము తీసుకొని సాధనలోనికి దిగండి. కనుక మీరందరూ కూడా ప్రత్యంగిర పరమేశ్వరి వారాహి అమ్మవారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులు కావాలని ఈ వీడియోని మీరందరూ కూడా హైప్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేస్తారని కోరుతూ శ్రీమాత్రే నమః. ఇలాగే ఎన్నెన్నో వీడియోలు ఉచితంగా మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మం యొక్క విశిష్టతను, మంత్రశాస్త్రం యొక్క విశిష్టతను తెలుసుకునేకి నా వంతు సహాయ సహకారాలు మీకు అందజేస్తానని కోరుతూ నేను మీ డాక్టర్ రాజశేఖరానంద స్వామీజీ, కదిరి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.